నమస్తే. సంపద సృష్టిస్తా అన్న పదానికి మరొక నిర్వచనం. ఏ దేశానికైనా సంపద అంటే ఆ దేశ ప్రజలు ప్రథమంగా, తర్వాత ఆ దేశ జల భూ వనరులని నా అభిప్రాయం. సంపద సృష్టిస్తానంటే ఎలా? సాధారణంగా మనం గత ఎపిసోడ్లో వివరించుకున్నట్టు ఆ దేశ జాతీయ లేక ఆ రాష్ట్ర వనరులను వినియోగించుకొని ప్రజల యొక్క ఆదాయాన్ని పెంపొందించి తద్వారా ప్రజలు సుఖంగా ఉంటే సంపద సృష్టించినట్టు, ఆ దేశ ప్రజలు సంతోషంగా ఉన్నట్టు మనం ఫీల్ అవుతుంటాం. అయితే 58 నెలల కాలంలో ఏ ప్రభుత్వం అయినా 2,30,000 పోస్టులు భర్తీ చేసిందా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వమైనా, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడి పరిపాలనలో కానీ 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి రిక్రూట్ చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారి 58 నెలల పాలనలో 2,31,000 ఉద్యోగ కల్పన చేసి ఉద్యోగాల్లోకి ప్రజలను తీసుకోవడం జరిగింది. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, డాక్టర్స్, నర్సెస్, రెస్ట్ ఆఫ్ స్టాఫ్, ఇలా సర్వేయర్స్ కానీ, గ్రామ కార్యదర్శులు కానీ, ఇలా వివిధ డిపార్ట్మెంట్లు ప్రభుత్వానికి ఎన్ని రకాల సేవలు ఉన్నాయో అన్ని రకాల సేవలకు సంబంధించినటువంటి టెక్నీషియన్స్ను, ఆఫీసర్స్ను అందరినీ రిక్రూట్ చేసుకొని ప్రభుత్వ పాలనను ప్రజల చెంతకే తీసుకెళ్లే ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలు అందించడం అంటే అది సంపద సృష్టి లాంటిది కాదా? 2,31,000 ఉద్యోగ కల్పన అంటే 2,31,000 ఉద్యోగ కల్పన చేసి వారికి ఉద్యోగం కల్పించడము అంటే 2,31,000 కుటుంబాలకు జీవన భద్రత కల్పించినట్టు కాదా? ఆ 2,31,000 కుటుంబాలు వారి యొక్క జీవితాన్ని సంతోషంగా బతికే సౌకర్యం కల్పించినట్టు కాదా? ఎవరెన్ని మాటలు చెప్పినా 58 నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలో సంపద సృష్టి అంటే ఏ దేశ సంపదలో ప్రధాన భాగమైనటువంటి దేశ ప్రజల శ్రేయస్సు, వారికి జీవన భద్రత కల్పించడం సంపద సృష్టిలో ప్రధాన భాగమని నేను భావిస్తున్నా. సంపద సృష్టి అనేటటువంటి ఎపిసోడ్స్లో రెండో ఎపిసోడ్ అయినటువంటి జీవన భద్రతలో ఉద్యోగ కల్పన గురించి ఈరోజు చర్చించుకున్నాం. మరొక ఎపిసోడ్లో 58 నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంకా ఎన్ని రకాల సేవలు చేశారు, ఏ రకంగా ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రభుత్వం మనుగడ సాగించిందో మరొక ఎపిసోడ్లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.